నమస్తే రవీంద్రనాథ్ సార్. నమస్తే. సో టీనేజర్స్ టెక్నాలజీని అసలు ఎలా వాడాలి? చూడండి, యాక్చువల్గా టెక్నాలజీకి సూపర్ పవర్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇంత ఫాస్ట్గా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, అట్లా చిటికెలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్లో పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అంతే ఫాస్ట్గా వస్తుంది, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అంతే ఫాస్ట్గా వస్తుంది. టెక్నాలజీని ఎలా వాడాలి అనే కంటే ముందు అసలు ఎంత క్లారిటీతో మనం ఉండాలి టువర్డ్స్ గోల్స్, టువర్డ్స్ అచీవ్మెంట్స్, టువర్డ్స్ వాట్ వీఆర్ డూయింగ్ టుమారో, టువర్డ్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఆఫ్టర్ 1 week, ఆఫ్టర్ 1 month. కరెక్టే కదండి? దట్స్ వై గోల్స్ ఆర్ ఇంపార్టెంట్, దట్స్ వై ప్యాషన్ ఈజ్ ఇంపార్టెంట్, దట్స్ వై పర్పస్ ఈజ్ ఇంపార్టెంట్. వన్స్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్, టీనేజర్స్ అనొద్దు, అడల్ట్స్ అనొద్దు, ఏజ్డ్ అనొద్దు, ఎవరైనా కానీ ఎవరికైతే మెంటల్ క్లారిటీ టువర్డ్స్ పర్పస్ ఉంటుందో, మొబైల్ పర్పస్ కోసం వాడతారు, ల్యాప్టాప్ పర్పస్ కోసం వాడతారు, ఇంకా టీవీ పర్పస్ కోసం వాడతారు. ఇప్పుడు అదే టీవీ ఛానల్స్లో ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఛానల్స్ ఉంటాయి, అండ్ ఫ్యాషన్ షో రిలేటెడ్ ఛానల్స్ ఉంటాయి, అండ్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి. కరెక్టే కదండి? సో టెక్నాలజీ అనుకోండి, లేకపోతే అవుట్ సైడ్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, లేకపోతే ఎనీ అడిక్షన్ అనుకోండి, ఎవ్రీథింగ్ విల్ బీ సబ్సైడెడ్ వెన్ దే హ్యావ్ దట్ పవర్ ఆఫ్ ఇన్నర్ క్లారిటీ. సో ఆ క్లారిటీ రావాలి అంటే డెఫినెట్లీ దే షుడ్ ఫైండ్ అవుట్ దేర్ ప్యాషన్, పర్పస్, పొటెన్షియల్. ఈ 3 P's క్లారిటీ ఉంటే ఎవ్రీథింగ్ దే విల్ కన్వర్ట్ ఇన్ టు గోల్డ్. ఓకే. సో మరి గోల్, ప్యాషన్, పర్పస్, పొటెన్షియల్ అంటున్నారు మీరు. 3 P's గురించి మాట్లాడుతున్నారు చాలా చక్కగా. ప్రజెంట్ చూస్తే జనరేషన్లో క్విక్ మోడ్లో ఉన్నారు. రీల్స్ కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అరౌండ్ 8 to 10 minutes వీడియో ఇది, కానీ రీల్స్ జస్ట్ ఒక రీల్ రిలీజ్ అయ్యిందంటే సో దట్ విల్ గో హైట్ అనమాట. సో వేళ్ళలో వెళ్ళిపోతుంది. హౌ కెన్ వీ ట్యాకిల్ విత్ దట్ ఎమోషన్స్? ఆ ట్యాక్లింగ్ అనేది అంత ఈజీగా రాదు. డెఫినెట్లీ దేర్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ లర్నింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీతో ఇవన్నీ మాట్లాడుతున్నాను అంటే ఐ జస్ట్ డిడ్ంట్ కేమ్ అప్ విత్ దిస్ నాలెడ్జ్. ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ ట్రైనింగ్స్, రికరింగ్ ట్రైనింగ్స్. ఐ వెంట్ టు లైక్ 15-16 సర్టిఫికేషన్స్. ఐ వెంట్ త్రూ ఏమంటారు సైకాలజీ డిగ్రీస్. ఐ వెంట్ త్రూ ఏమంటారు మైండ్ సెట్ కోచింగ్స్. ఐ హ్యావ్ ఏ మెంటర్ and I do mentorship for different people. I learn from them, I learn from my mentor. So ఈ లర్నింగ్స్ అన్నీ ఉండాలి అని పేరెంట్స్కి తెలియాలి, ఈ లర్నింగ్స్ అన్నీ ఉండాలి అని టీనేజర్స్కి తెలియాలి. ఓకే, ఒక కిడ్కి ఇటువంటి లర్నింగ్స్ ఉంటే బాగుపడతాడు, ఇంకొంచెం బెటర్గా అవుతాడు అని టీచర్స్కి తెలియాలి. ఈ ట్రయాంగిల్ అంటాను నేను. టీనేజర్స్ కొంచెం బెటర్ అవ్వాలి అంటే టీనేజర్స్ మాత్రమే బెటర్ అవుతే సరిపోదు. టీనేజర్ పేరెంట్ బెటర్ అవ్వాలి, టీనేజర్స్ ఎక్కువ ప్రాక్సిమిటీలో ఉంటే టీచర్ బెటర్ అవ్వాలి. సో దట్స్ వై ఐ టేక్ కోచింగ్ ఫర్ టీచర్స్, పేరెంట్స్, టీనేజర్స్. ఓకే. సో మరి పేరెంట్స్ అంటున్నారు, పేరెంట్స్ సపరేట్గా కౌన్సిలింగ్స్ మోడ్ రావాలి. అసలు పేరెంట్స్కి మన పిల్లలకి ఇది ప్రాబ్లం ఉంది సర్టెన్ అని ఫస్ట్ రికగ్నిషన్ ఎలా జరుగుతుంది? సో పేరెంట్స్ రికగ్నైజ్ చేయాలి అంటే పేరెంట్స్ షుడ్ ఫైండ్ అవుట్ వాట్ దే మిస్డ్, వాట్ దే క్యాన్ డూ నౌ, వాట్ దే క్యాన్ డూ ఇన్ ఫ్యూచర్. ఫస్ట్ పేరెంట్స్కి ఈ క్లారిటీ రావాలి. టీనేజర్స్ కానీ కిడ్స్ కానీ ఎప్పుడు యాజ్ పర్ సైకాలజీ, ఓకే, దే విల్ నెవర్ లిజన్ వాట్ యు ఆర్ టెల్లింగ్, దే విల్ డూ వాట్ యు ఆర్ డూయింగ్. అర్థమవుతుందా? టీనేజర్స్ ఇలా ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీనేజరు మొబైల్కి అడిక్ట్ అయ్యాడు అనుకోండి. ఫస్ట్ ఆ టీనేజర్ని అబ్జర్వ్ చేయాలి. ఎవరి నుంచి ఆ మోడలింగ్ చేస్తున్నాడు, ఎవరిని చూసి నేర్చుకున్నాడు, ఫస్ట్ ఆ పర్సన్ను పట్టుకొని ఆ పర్సన్ను చేంజ్ చేయాలి, నాట్ దిస్ టీనేజర్. అర్థమవుతుంది కదండి మీకు? టీనేజర్స్ విల్ డూ వాట్ సంబడీ ఈజ్ డూయింగ్.
మేబీ ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఈజ్ అడిక్టెడ్ మోర్ టువర్డ్స్ ఫోన్, బట్ వీఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ దట్ పర్సన్. ఫస్ట్ దట్ పర్సన్ హ్యాస్ టు చేంజ్. దిస్ టీనేజర్ విల్ ఈజీలీ చేంజ్. ఓకే, సో సడన్గా రికగ్నైజ్ చెయ్యలేకపోవడం త్రూ ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది, అది పేరెంట్కైనా సో ఎవరికైనా సరే. మరి కౌన్సిలింగ్స్ త్రూ దీనికి సొల్యూషన్ దొరుకుతుందా? కౌన్సిలింగ్ త్రూ డెఫినెట్గా సొల్యూషన్ దొరుకుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీనేజర్ని హ్యాండిల్ చేశాను. ఎగ్జాక్ట్ బిఫోర్ ఎగ్జామ్స్ హీఈస్ వెంట్ ఇన్ టు ప్యానిక్ మోడ్. ఓకే, ఆ ప్యానిక్ మోడ్ వల్ల ఏమవుతుంది అంటే ఆన్సర్స్ మర్చిపోతున్నాడు, సబ్జెక్ట్స్లో ఉన్న ఏమంటారు చాలా వరకు కంటెంట్ రీకాల్ చేయలేకపోతున్నాడు. సి అది తను ప్రిపేర్ అవ్వలేదు అనేది కాదు మ్యాటరు, ప్రిపేర్ అయినదంతా రీకాల్ చేసుకుంటే కెపాసిటీ కోల్పోతున్నాడు. ఎందుకు అంటే హీ వెంట్ త్రూ స్ట్రెస్, యాంగ్జైటీ, ప్యానిక్ మోడ్. ఇవి ఆ పేరెంట్ రికగ్నైజ్ చేయగలిగింది కాబట్టి ఐ టుక్ ఓన్లీ వన్ సెషన్. యూ వోంట్ బిలీవ్, ఐ టుక్ ఓన్లీ వన్ సెషన్ and 1 hour. Okay, I got a call after their results again. Not the teenager, mother called me and told that my kid doing well after that single counseling session. నాకు ఇప్పుడు మీ గైడెన్స్ కావాలి. పేరెంట్ ఈజ్ ఆస్కింగ్. See, I appreciate that parent. ఎందుకు అంటే తను రికగ్నైజ్ చేయగలిగింది, కిడ్ ఇలా వెళ్తున్నాడు, ప్యానిక్ మోడ్కి వెళ్తున్నాడు, హీఈస్ నాట్ దిస్ పర్సన్. అంటే చాలా బాగా చదివేవాడు ఎందుకు సడన్గా డల్ అయ్యాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలాగా ఇప్పుడు నేను 1 hour కౌన్సిలింగ్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇలా కౌన్సిలింగ్ తీసుకోవాలి అంటే చాలామంది క్వశ్చన్ మార్క్, అంటే నేను ఒక సైకాలజిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటే నన్ను పిచ్చోడనే ముద్రేస్తారు. ఇది బయటికి రావాలి, లోగా ఫీల్ అవుతారు. నేను ఇంకొంచెం బెటర్ అవ్వడానికి ఒక పర్సన్తో 1 గంట మాట్లాడాలి అనుకోవచ్చు కదా. సి దట్ థాట్ ప్రాసెస్ సేస్ ఎవ్రీథింగ్. ఎనీబడి నన్ను అడిగితే ఎనీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ క్యాన్ బి 1% ఇంప్రూవ్డ్. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. సో అలాగా ఆలోచించాలి. కౌన్సిలింగ్ అనగానే నెగిటివ్గా వెళ్ళకుండా ఐ విల్ బికమ్ బెటర్. ఈ థాట్ ప్రాసెస్ చేంజ్. యా, 1% ఇంప్రూవ్మెంట్ ఈస్ బెటర్ దాన్ గోయింగ్ టు నెగిటివ్ ప్యాటర్న్స్. సో మరి డిస్ట్రాక్షన్స్ నుంచి కరెక్ట్ గైడెన్స్లో రావాలన్నా, మిమ్మల్ని సంప్రదించాలన్నా ఎలా సార్? నన్ను సంప్రదించాలంటే కింద ఉన్న స్క్రోల్ అవుతున్న నెంబర్ను కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్లీ యూ క్యాన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ. ఐ విల్ బి ఆల్వేస్ దేర్ టు గివ్ ద గైడెన్స్.